మండలం చెలువూరులో శ్రీ గంగానమ్మ జాతర అత్యంత రమణీయంగా జరిగింది. గంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి 13వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గంగిశెట్టి ఫౌండర్ రమేష్ బాబు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా అమ్మవారి జాతర నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది 50 లక్షలు వెచ్చించి శిలాతోరణం ఏర్పాటు చేశామని తెలిపారు. చెలువూరు గ్రామంలో వెంకేసి ఉన్న గంగానమ్మ తల్లి సుమారుగా చరిత్ర ప్రకారం చూసుకుంటే మన శివాలయంలో ఉన్నటువంటి సూర్య విగ్రహాలు, భద్రకాళి విగ్రహాలు అదే సమయంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చోళరాజుల కాలం నడిచని కొంతమంది అంటారు. అంతకన్నా పూర్వం నుంచే ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నది అని పురావస్తు శాఖ పరిశోధకులు ఏమని శివనాగిరెడ్డి గారు ప్రాంతాన్ని సందర్శించడం, మరి అమ్మవారు దర్శించడం, అట్లాగే అమ్మవారి చరిత్రలు వారి విగ్రహాన్ని కూడా చూసి చాలా పురాతనమైంది భద్రపరచవలసింది కోరారు. వారు పోతురాజు స్వామి యొక్క విగ్రహం అది చిత్రమైనందువల్ల సుమారుగా 13 సంవత్సరాల నాడు మేము మా గ్రామస్తుల సహకారంతో మేము మా రంగశెట్టి ఫౌండేషన్ ద్వారా ఆనాడు ముఖ్య నాయకుడైన రాయపాటి సాంబశివరావు గారి చేత మరి జయలక్ష్మి గారు మేమందరం ఇక్కడ నుండి పోతురాజు స్వామిని ప్రతిష్ఠ చేశాము. అప్పటి నుంచి రంగరంగ వైభవంగా అమ్మవారు 12 సంవత్సరాలు ఈ కార్యక్రమం మా చేత చేయించుకున్నది. ఈ కార్యక్రమంలో రంగశెట్టి ఫౌండేషన్ చైర్మన్ అయిన నేను, ఫౌండర్ వ్యవస్థాపకుడైన మా తమ్ముడు రంగశెట్టి జగదీష్ బాబు, దాదాపుగా ఊళ్ళో ఎవరి ఖర్చు లేకుండా ఇంటికి పిడికిడి బియ్యం మాత్రమే తీసుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంవత్సరం 50 లక్షల ఖర్చుతో ఈ శిలాతోరణాలు, అలాగే అమ్మవారి యొక్క మండపం, రాతి మండపం, అమ్మవారి రథంగా దీన్ని తయారు చేస్తారు. అటు ఇటు 2 చక్రాల నుంచి మహాబలిపురం నుంచి వాస్తు శిల్పులు మరి శిల్పాచార్యులు అందరూ వచ్చి ఈడ 3 నెలలుగా కష్టపడి దీన్ని తయారు చేయడం జరిగింది. మొన్న 27వ తారీఖు నాడు ఇక్కడ అమ్మవారిని ఉత్సవమూర్తిని పునఃప్రతిష్ఠ మరియు హోమాలు నిర్వహించారు. నిన్న అమ్మవారికి జాతర, పొంగళ్ళు మరి మొక్కుబళ్ళు కార్యక్రమం చేశారు. ఈ రోజు 3వ రోజున అమ్మవారు మహా శక్తి స్వరూపిణిగా ఉండి అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తూ 10,000 మందికి అన్నదానం చేస్తున్నాము. 13వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్త మహాశయులకు, నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, గ్రామస్తులకు ఆ గంగానమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా రంగశెట్టి ఫౌండేషన్ వారు గత 13 సంవత్సరాలుగా ఇక్కడ ఈ గంగానమ్మ తల్లి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం, ఈ సంవత్సరం శిలాతోరణానికి 50 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు 4 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ తల్లి దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన చెలువూరు గ్రామ ప్రజలకి, రంగశెట్టి ఫౌండేషన్ జగదీష్ గారికి, రమేష్ గారికి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో సంతోషించదగ్గ విషయం. చెలువూరు గ్రామంలో గత 13 సంవత్సరాల నుంచి రంగశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ఎంతో వైభవంగా జరుగుతున్న గంగానమ్మ జాతర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ, రంగశెట్టి ఫౌండేషన్ వారికి, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి గ్రామంలో మనం గంగానమ్మ జాతర చూస్తూనే కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో ఈ గ్రామంలో జరిగినంత వైభవంగా ఏ గ్రామంలో జరగదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దానికి కారణం ముఖ్యంగా రంగశెట్టి వారు, అలాగే గ్రామస్తులందరూ, పెద్దలందరూ సహకరించడం అనేది మంచి పరిణామం. ఇటువంటి మంచి జాతరలు అమ్మవారు కరుణా కటాక్షాలు వారితో పాటు గ్రామంలో కూడా ఆమె కటాక్షాలు ఉంటాయి. ఆ పరిణామం అనేది గ్రామంలో పాడి పంటలు, యశో సంరక్షణ అంతా చక్కగా జరుగుతుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ గ్రామంలో రకరకాల భిన్న జాతుల వారు, భిన్న సంస్కృతుల వారు, భిన్న వృత్తుల వారు, ఇంట్లో ఇక్కడ నిమ్మకాయ పంట అయితేనేవ్వండి, మన వరి పంట అయితేనేవ్వండి, అన్ని మెట్ట వాణిజ్య పంటలు కానీ, వరి పంట అయితేనే కానీ అన్ని చక్కగా సుభిక్షంగా పండుతూ అమ్మవారి కరుణా కటాక్షాలతో చేస్తున్న ఈ అమ్మవారి జాతర ఒక మంచి పరిణామం. అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు విద్యాశాఖ మంత్రులు మా లోకేష్ గారు ఆశీర్వాద బలం. లోకేష్ గారు ఇక్కడ ఈ స్థితిలో ఆయన మన నియోజకవర్గంలో ఇక్కడ మన చెలువూరు గ్రామంలో కూడా ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చి గెలిపించడంలో కూడా ఈ ముందుంది.